హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను చాలా కామన్గా అందరూ అడుగుతూ ఉంటారు క్వశ్చన్, అంటే పీరియడ్స్ చాలా తక్కువ ఉంటుంది నాకు బ్లీడింగ్ అనేది చాలా వరీ అయిపోతూ ఉంటారు. అసలు అవ్వట్లేదు, ఒక్కొక్కసారి కొంచెం స్పాటింగే అవుతుంది, అసలు ఎప్పుడూ బ్లీడింగ్ సరిగా అవ్వలేదు నాకు అనేది చాలా వరీ అవుతూ ఉంటారు. సో దీని గురించి మాట్లాడతాను. సో ఈ ఫస్ట్ అసలు పీరియడ్స్లో బ్లీడింగ్ అనేది దేనివల్ల అవుతుంది అనేది చెప్తాను. ఫిజియోలాజికల్గా ఏదైతే ప్రాసెస్ జరుగుతుంది బాడీలో అనేది చెప్తాను. ఫస్ట్ పీరియడ్స్ అసలు ఎందుకు వస్తుంది అంటే, మన బాడీ అనేది ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీకి గర్భాశయం లైనింగ్ని ప్రిపేర్ చేస్తుంది కొన్ని హార్మోన్స్ ద్వారా. ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అవ్వడానికి గర్భసంచి లోపల లైనింగ్ అనేది ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ఏర్పడదో ఈ గర్భసంచి లైనింగ్ అనేది మనకి పీరియడ్స్ బ్లీడింగ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దీన్ని మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. సో ఈ లైనింగ్ని ఎలా డెవలప్ అవుతుందో మనకి బ్లీడింగ్ కూడా అంత అవుతుంది. సో హార్మోన్స్ మీద మెయిన్గా డిపెండ్ అవుతూ ఉంటుంది మెన్స్ట్రువల్ సైకిల్ అనేది. సో తక్కువ పీరియడ్స్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? మెయిన్గా హార్మోన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ అనేది తక్కువ అవ్వచ్చు. సో ఇలాంటివి టూ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు కాజెస్లో. ఒకటి నార్మల్గా ఫిజియోలాజికల్, అంటే నార్మల్గా మనకి మెన్సెస్ అప్పుడే స్టార్ట్ అయింది మెనార్కీ అప్పుడు, అంటే ప్యూబర్టీ గర్ల్స్ 12 years 13 years ఎప్పుడైతే పీరియడ్స్ అప్పుడే స్టార్ట్ అవుతుందో మనకి ఈ హార్మోన్ యాక్సిస్ అనేది ఇంకా మెచ్యూర్ అవ్వదు, డెవలప్ అవ్వదు. కాబట్టి వీళ్ళలో యూజువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తాం. అంటే పీరియడ్స్ ఎక్కువ అవ్వడము, లేదంటే చాలా తక్కువ అవ్వడము, లేదంటే చాలా లేట్గా రావడం, డీలేట్ పీరియడ్స్, ఇవన్నీ కూడా నార్మల్ ఫిజియోలాజికల్లీ, కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంకొకటి ఏజ్ ఎక్కువైనాక, అంటే పెరిమెనోపాజ్ అంటాం, అంటే 45 years తర్వాత యూజువల్గా మెన్సెస్ అనేది ఆగిపోయే ముందు కూడా మనము ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, స్కాంటీ పీరియడ్స్, చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ కామన్గా చూస్తాము. అది కూడా నార్మల్ ఫిజియోలాజికల్, దాని గురించి కూడా కంగారు పడిన అవసరం లేదు. అండ్ వేరే ఫిజియోలాజికల్ వచ్చేసి లాక్టేటింగ్ మదర్స్లో, వీళ్ళలో కూడా హార్మోన్స్ వల్ల బ్లీడింగ్ తక్కువ అవ్వడము, లేదంటే అసలు పీరియడ్స్ ఉండకపోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఫిజియోలాజికల్. కొన్ని ప్యాథలాజికల్, అంటే కొంచెం అండర్లయింగ్ ఏదో డిసీజ్ వల్ల పీరియడ్స్ సరిగా రాకపోవడం. సో ఈ కాజెస్లో ఫస్ట్ ఉండేది స్ట్రెస్. సో ఎప్పుడైనా చాలా స్ట్రెస్ ఉంది ఆ మంత్లో అన్నప్పుడు పీరియడ్స్ అనేది ఇరెగ్యులర్ అవ్వడం చూస్తూ ఉంటాం. బికాజ్ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అంతా హార్మోనల్ డిపెండెంట్ కాబట్టి స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ అనేది ఇరెగ్యులర్ అవుతుంది. సో స్ట్రెస్ ఈజ్ ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత సడన్గా వెయిట్ లాస్ అయినా కూడా క్రాష్ డైట్ ద్వారా, లేదంటే చాలా ఎక్సర్సైజ్, విగరస్ ఎక్సర్సైజ్ చేసి సడన్గా వెయిట్ లాస్ ఎక్కువ అవుతే కూడా మీ హార్మోనల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ అనేది ఇరెగ్యులర్, లేదంటే తక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటాం. అండ్ థర్డ్ వన్, వేరే ఏదైనా మెడిసిన్స్ వాడారు, లైక్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఇట్లాంటివి వాడినప్పుడు, హార్మోనల్ పిల్స్ వాడినప్పుడు కూడా పీరియడ్స్ అనేది తక్కువ అవుతుంది. ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్, ఫర్టిలిటీకి సంబంధించింది చాలా ఇంపార్టెంట్, ఎగ్స్ తగ్గిపోవడం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్, అంటే ఏజ్ తక్కువ ఉంది బట్ ఎగ్స్ చాలా తగ్గిపోతున్నాయి ప్రీమెచ్యూర్గా అన్న వాళ్ళలో కూడా యూజువల్గా పీరియడ్స్లో తక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదంటే చాలా షార్ట్ సైకిల్స్, అంటే 25 daysకి పీరియడ్స్ వస్తుంది, 20 daysకి పీరియడ్స్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. కొంతమందికి లాంగ్ సైకిల్స్, అంటే 45 daysకి అట్లా పీరియడ్స్ వచ్చింది, అప్పుడు కూడా 1 dayనే బ్లీడింగ్ అయింది, ఇలా చెప్తారు. సో వీళ్ళలో ఎగ్స్ తగ్గిపోవడం వల్ల, ఆ ఎగ్స్ ద్వారా రిలీజ్ అయ్యే హార్మోన్ తగ్గిపోవడం వల్ల లైనింగ్ కూడా సరిగా డెవలప్ అవ్వక బ్లీడింగ్ తక్కువ అవ్వడం చూస్తుంటాం. సో ఈ కారణాలలో ఏదైనా ఉందా మీకు పీరియడ్స్ తక్కువ అవుతుంది అంటే అది చూసుకోవాలి. ఇంకొక మెయిన్ చాలా కామన్గా పీసీఓడి వాళ్ళకు కూడా బ్లీడింగ్ అవ్వదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. వీళ్ళల్లో మీకు కావాల్సిన పీరియడ్స్ రావడానికి ఏదైతే హార్మోన్ మనకి అవసరమో ఆ హార్మోన్ ఉండదు, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి న్యాచురల్గా. సో ఎగ్ రిలీజ్ అవ్వక
ఆ లైనింగ్ ఎండోమెట్రియం అనేది అట్లా డెవలప్ అవ్వకుంటూ పోతుంది, విత్డ్రాల్ అనేది జరగదు. సో ఆ లోపలే కలెక్ట్ అయిపోతూ ఉంటుంది ఆ ఎండోమెట్రియం అనేది. సో పీసీఓడి వాళ్ళకి కూడా నాట్ బికాజ్ ఎండోమెట్రియం థిన్గా ఉంది అని పీరియడ్స్ రాకపోవడం కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ అనేది రాదు. వీళ్ళకి చిన్న ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా మనము పీరియడ్స్ బ్లీడింగ్ అనేది రావచ్చు. అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ గర్భసంచిలో కొన్ని కాజెస్ లైక్ ముందు టీబీ అటాక్ అయింది ఎండోమెట్రియంకి, లేదంటే వేరే ఏదైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల మనకి ఎండోమెట్రియం ఎఫెక్ట్ అయ్యి లోపల అడేషన్స్ అంటే అతుకులు లాగా ఫామ్ అయ్యి ఎండోమెట్రియం సరిగా డెవలప్ అవ్వక కూడా స్కాంటీ పీరియడ్స్ అనేది చూస్తాం. సో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఒక చిన్న స్కాన్ ద్వారా, చిన్న హార్మోన్ టెస్ట్ల ద్వారా మీకు ఏం ప్రాబ్లం అని డయాగ్నోస్ చేసి మీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. చిన్న టెస్ట్ అండ్ మీ సొంతంగా మెడిసిన్స్ వాడడము, పిల్స్ వాడడం కాకుండా ఒకసారి స్కాన్ అండ్ హార్మోన్ టెస్ట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే, డయాగ్నోసిస్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ. చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, బెస్ట్ డాక్టర్స్, హై సక్సెస్ రేట్ విత్ అఫోర్డబుల్ కాస్ట్, ఇంటర్నేషనల్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కి ఈక్వల్ సక్సెస్ రేట్, ట్రాన్స్పరెంట్ అప్రోచ్, ఎథికల్ ట్రీట్మెంట్, ఎటువంటి జన్యు లోపాలున్నా సరిచేసి ఆరోగ్యవంతమైన శిశువుని మీకు అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.